తిను, పర్వాలేదులే, నేనేమి లాగేసుకోను, తిను. ఫోటో దిగు, ఫోటో దిగు. ఈత కొడతావా? తలపైకెట్టు, బయట పెట్టి ఇంకా తల. వావ్, బంగారు తాబేలు. ఎక్కడ దొరికిందో తెలుసా? మా పొలంలో దొరికింది బోరేసేటప్పుడు. ఈత కొడతావా? పెద్ద దాంట్లో వేస్తాను నిన్ను. దీని ఆహారం బెండకాయలు, ఆనపకాయ తొక్కలు, ఆనపకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు, గోంగూర బాగా తింటుంది. దూకు, బయటికి రా. రావాలి, బయటికి రా. వచ్చి ఐశ్వర. బయటికి రా. వచ్చేసింది. పట్టేసింది. రా, బయటికి రా. సాయం పడదాం. బయటికి రావాలని ఇంట్లో రాలేకపోతుంది. ట్రై చేస్తుంది పాప బిడ్డ. తిను. సరే, నీతో ఉంటే నాకు టైం. చిట్టి మందారాలు పొద్దుట 2 కోసేసాము, మొత్తం అన్నీ కొయ్యకూడదని. మందారాలు, చిట్టి మందారాలు ఉన్నాయి, చూపిస్తా. డ్రాగను ఒక పువ్వు ఎందుకో రాలిపోయింది. మరి దానికి పోషకాలు ఏవో అందలేదు, ఏమి వేయలేదు. అలాగే ఈ పువ్వులు ఇంతకుముందు చూపించినవే చిట్టి మందారాలు. ప్రొద్దుట కొన్ని కోసేసాము, మళ్ళీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పుట్ట ఫుల్గా వస్తాయి పువ్వులు డైలీ మాకు. శంఖం పువ్వులు, చిట్టి మందారాలు, పెద్ద మందారాలు బుట్టడు వస్తాయి. మా దేవుడికైతే మా పూజకి సరిపోతుంది. అందరూ కూడా మన పూజకి, మన వంటకి కావలసిన కూరగాయలు, పువ్వులు పూయించుకోండి, కాయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో మా చెట్టు పువ్వులు ఎంత బాగా పూసినాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ప్రొద్దుట కొన్ని మా సీతమ్మ కోసుకొచ్చేసింది పూజకి, కొన్ని మళ్ళీ ఉన్నాయి నేను వచ్చి చూస్తే. లేకపోతే బుట్ట నిండా వస్తాయి. ఎన్ని పువ్వులో చూడండి చక్కగా. చిట్టి మందారాలు, పెద్ద మందారాలు, శంఖం పువ్వులు టీ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇవి పసుపు మొక్కలు. ఇవి తవ్వినప్పుడు ఇంక ఎండిపోతున్నాయి. పసుపు కూడా తవ్వి ఆడిందాం ఎంత వస్తుందో చూసి. ఇవి నల్లేరుగాడ
మా పొలంలో కూడా ఉంది, మా పొలంలో కూడా చూపిస్తాను. ఈ చిగుర్లు పులుసు పెట్టుకున్న పచ్చడి చేసుకున్న చాలా మంచిది ఆరోగ్యానికి.